హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఏపీ ప్రజలకు ముఖ్యంగా మహిళలకైతే గనక 18,750 రూపాయలు, అదేవిధంగా 15,000 రూపాయలు, అదేవిధంగా రైతులకైతే గనక మనకు 2 పథకాలకు సంబంధించిన నిధులు అయితే గనక విడుదల చేస్తున్నారు. అంటే దాదాపుగా 20,000 రూపాయలు రైతులకు విడుదల చేస్తున్నారు. అలాగే తెల్ల బ్యాంక్ ఖాతాలకు కూడా డబ్బులు అయితే జమ అయితే చేయబోతున్నారనమాట. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో కూడా ఎక్కువ మందికి బూస్ట్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ మందికి కనిపిస్తుంది, తద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది. అలాగే మా వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోస్ అని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అయితే కనుక మనకు మహిళల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. మొదటగా చూసుకుంటే మనకు రేపు మధ్యాహ్నం అంటే కనుక మనకు ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 18,750 రూపాయలు అనేది అంటే 4వ విడత డబ్బులు అనేది ఆ యొక్క మహిళలకైతే కనుక జమ అయితే చేయబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన 45 నుంచి 60 సంవత్సరాలు కలిగిన మహిళలకైతే ఈ డబ్బులు అయితే జమ చేస్తారనమాట. ఇది మొదటి పథకము. ఇక ఫిబ్రవరి 28వ తేదీన చూసుకున్నట్లయితే కనుక రైతులకు సంబంధించి వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా వైఎస్ఆర్ 0 వడ్డీ రాయితీ డబ్బులను అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు. అంటే 2 పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక ఒకే రోజు విడుదల అయితే చేయబోతున్నారు. సో ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే కనుక రైతులకు ఈ 2 పథకాల డబ్బులు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత చూసుకుంటే కనుక మనకు మార్చి మొదటి వారంలో అంటే మార్చి 2వ తేదీ కానీ 3వ తేదీ కానీ మనకు మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం 3వ విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఈబీసీ నేస్తం పథకం ద్వారా 15,000 రూపాయలు అనేది అయితే కనుక డైరెక్ట్గా మహిళలకు అయితే జమ చేస్తారనమాట. అగ్రవర్ణ పేద మహిళలైనటువంటి బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం, ఇతర అగ్రవర్ణ పేద మహిళలకు ఈ యొక్క 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వారికి అయితే ఈ యొక్క 3వ విడత కింద 15,000 రూపాయలు అయితే మహిళలకైతే జమ అయితే చేయడం జరుగుతుంది. ఇక తర్వాత చివరిగా చూసుకున్నట్లయితే కనుక మనకు విద్యార్థులు తల్లుల బ్యాంక్ ఖాతాలకు కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. సో మార్చి మనకు ఇది మొదటి వారం లోపు అయితే అంటే 7వ తేదీ లోపు అయితే కనుక డబ్బులు విడుదల అయితే చేయవచ్చు. అందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన అండ్ వసతి దీవెన పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదల అయితే చేయబోతున్నారు. సో జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా అయితే కనుక మనకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు, అలాగే వసతి దీవెన పథకం ద్వారా అయితే కనుక ఆ యొక్క వసతి ఖర్చుల కోసం అయితే కనుక డబ్బులు జమ చేస్తారు. 10,000 రూపాయలు, 7,500 రూపాయలు, 5,000 రూపాయలు డబ్బులు అయితే విడుదలైతే చేయడం జరుగుతుంది. సో ఇది 2 పథకాలని కూడా మనకు ఒకే రోజు విడుదలైతే చేయబోతున్నారు. సో ఈ రకంగా మనకు రేపటి నుంచి అయితే మహిళలకు, రైతులకు తల్లుల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే కనుక జమ అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.